పల్లవి ప్రసాద్ నువ్వు నిజంగా ఎదవా అని చెప్పాలయ్యా. ఎందుకనంటే అట్లాంటిది బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కొట్టి ఓ చాయిదాన కప్పులాగా వానికి కప్పు ఇచ్చేసేసి బంగారానికి 5 లక్షలు కట్టాలనంటే మీకు ఇంతనన్నా కామన్ సెన్స్ ఉందా? ఓ థర్డ్ వీక్ లో 5th వీక్ లో ఎలిమినేట్ అయినాడో 10-15 లక్షలు సంపాదించుకొని పోతుండు. నాగార్జున గారు ఒకటి చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చాలా కంట్రవర్సీ టాపిక్స్ మాట్లాడారు, మీరు చూసే ఉంటారు, దాని గురించి ఏం చెప్తారు? నిజంగా పల్లవి ప్రసాద్ నువ్వు నిజంగా ఎదవా అని చెప్పాలయ్యా. ఎందుకనంటే ఇదే స్టోరీ ఆ బిగ్ బాస్ 7 లో గెలిచినప్పుడే నువ్వు చెప్పేస్తే అయిపోతుంది కదా. నువ్వు అది చెప్పకుండా వచ్చేసేసి నువ్వు సాయం చేస్తా అది చేస్తా అంటే ఎవరైనా సరే ఏమనుకుంటారు, అరే మనోడు కావాలనే ఏమంటారు చేస్తలేరు అని చెప్పేసి అనుకుంటారు కదా. సో నేనేమన్నా అంటే బిగ్ బాస్ వల్ల ఏ పెద్ద సెలబ్రిటీ వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే అవమానాలు, దారుణమైన మాటలు, కించపరిచిన మాటలు ఇవే ఉంటాయి. అవును, నాకు ఒకటి అర్థం కాదు, మీరు నిజంగా ప్రమోషన్ చేసి నిజంగా కార్ ఇచ్చి నిజంగా ఏదన్నా వెయ్యాలనుకుంటే మీరు లోపలే చెప్పొచ్చు కదా. మీరు బయటకు వచ్చిన తర్వాత కారుకి 8 లక్షలు కట్టాలి, బంగారానికి 5 లక్షలు కట్టాలనంటే మీకు ఇంతనన్నా కామన్ సెన్స్ ఉందా? ఓ థర్డ్ వీక్ లో 5th వీక్ లో ఎలిమినేట్ అయినాడో 10-15 లక్షలు సంపాదించుకొని పోతుండు. అట్లాంటిది బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కొట్టి ఓ చాయిదాన కప్పులాగా వానికి కప్పు ఇచ్చేసేసి మీరు ఏం ప్రయోజనం ఇస్తుర్రు, ఏం ఇస్తుర్రో నాకు అర్థం అవ్వట్లేదు. సో అదే చెప్తున్నా కదన్నా, ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు సరే, అప్పటి వరకు మాకు ఒపీనియన్ ఉండే, బయటకు వచ్చిండు, బస్సులో ఏదో చెప్పేసేసి ఏదో అయింది కాబట్టి జైలుకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర చెడ్డ పేరేనా? వీడు సాయం చేస్తారని చేయట్లేదు కావాలని చెప్పేసి నేనేమన్నా సీఎం నా అని చెప్పేసి వీడు పర్సనల్ గ్రడ్జ్ మొత్తం బయట చూపించిండు. అప్పుడు వీడే బ్యాడ్ అయిపోయిండు. వీనికి మిగిలింది ఒకటే అన్న, వీనికి వచ్చిన క్రెడిట్ ఏందనంటే బయట ప్రజల నుంచి ఒక చెడ్డ పేరు, బిగ్ బాస్ అనేది ఒక రెడ్ స్టాంప్ వేసింది వీడికి. ఈ చెడ్డ పేర్లు వీళ్ళ ఇంట్లో దగ్గర పరుగు తీయడం, జైలుకు పోయి, ఇవి కాకపోతే ఇంకేం మిగిలినాయి? ఇదేదో నువ్వు విన్నర్ అయినప్పుడే బయటికి చెప్తే మేము ఒక స్టాండ్ తీసుకుంటుంటే కదా. అంటే ఇవన్నీ దారుణమైన మాటలు తట్టుకోలేక, ఇవన్నీ పడలేక, అంటే పర్సనల్గా ఇంట్లో వాళ్ళని కూడా తీస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఓపెన్ అప్ అయిందని చెప్పేసి అనిపించింది. నాగార్జున గారు ఒకటి చెప్తున్నా, మీకు నిజంగా కార్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, బంగారం ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, అంతేగాని మీ పేడ్ ప్రమోషన్ల వల్ల ఏమంటారు వాడికి వచ్చింది 10 లక్షలు, వాడు ఎంతో మందికి సాయం చేస్తున్నాడు, చేయకపోతే మేము దారుణమైన మాటలు మాట్లాడుతున్నాం ప్రజలం. సో ఈ తప్పు మొత్తం మీది, మీ బిగ్ బాస్ అని చెప్పేసి అనుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది బిగ్ బాస్ అనేది ఒక చెత్త షో అని. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి అంతా చాలా బ్యాడ్ గా అనుకున్నారు, ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా తీసుకుందామన్నా లేకుండా పోయాడు పల్లవి ప్రశాంత్. అంటే ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదన్నా, కాకపోతే ఏదో నిజం తెలిసింది కాబట్టి ఇన్ని రోజులు మేము మాట్లాడినందుకు సారీ అని చెప్తాము, కానీ ఇన్స్పిరేషన్ అయితే కాదు, అది ఎప్పటికి కాదు అన్న. అయిపోయినాయి అన్న, మేము రైతులమో, మేము లేబర్లమో, మేము ఆర్మీ నుంచి వచ్చినామో, మేము పోలీసులమో, అవన్నీ రోజులు అయిపోయినాయి. మమ్మల్ని చాలా మోసం చేసారు, అవన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఎవరైనా సరే, నువ్వు రైతు అయినా సరే, నువ్వు ఇంజనీర్ అయినా సరే, నువ్వు ఒక ఆర్మీ నుంచి వచ్చినా సరే, నీ సత్తా నీకు ఉండాలి, నువ్వు ఆడే ఆట బాగుండాలి, ఎన్ని ఎమోషన్స్ వచ్చినా సరే స్ట్రాంగ్ ఉండాలి. ఒక ఫిజికల్ అండ్ మెంటల్ టాస్క్ ఎలా ఆడాలో అలా ఆడితే అప్పుడు మేము చూసి మా ఒపీనియన్ బట్టి మీకు ఓట్లు వేస్తాం. కానీ నో మోర్ ఎమోషన్స్, నో మోర్ సింపతి.